ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కోరారు. డివిజన్ అధ్యక్షులతో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తన గెలుపు కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని మాధవి హామీ ఇచ్చారు. ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత అరాచక పాలనని మనం పొందాం, ఇవన్నీ మనకి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అవి ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. కాబట్టి కేవలం కార్యాచరణ గురించే మాట్లాడుకోవడం కోసం మనం ఈ రోజు ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ప్రజల్లో ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి, వారి కోసం, వారి రాష్ట్రం కోసం, మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి అన్నది ఇక్కడున్న ప్రతి ఒక్కరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇది ఒక పదవిగా లేదంటే ఇది నాకు ఒక గొప్ప అధికారంగా నేను భావిస్తూ ఇక్కడికి రాలేదు. కేవలం ఒక బాధ్యతగా, నా వంతు ఒక భారతీయ పౌరురాలుగా, ఈ రాష్ట్ర పౌరురాలుగా నేను భావిస్తూ ఒక బాధ్యతని నెత్తి మీద వేసుకున్నాను ఈరోజు. అయితే దానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా పార్టీ కోసం, ప్రజల కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం దయచేసి మీరు మీ వంతు కృషిని నాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఒక నా ఎలక్షన్ కాదు, ఇది మన రాష్ట్ర ఎలక్షన్. ఇది ఒక కేవలం గల్లా మాధవికి సంబంధించిన విజయం అవదు, ఖచ్చితంగా మన రాష్ట్ర విజయం అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ పేరున చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరూ ఒక మాధవి అయితేనే మన చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయగలుగుతాము. కాబట్టి ఇంత అరాచక ప్రభుత్వాన్ని ఇంతవరకు మనం ఎప్పుడు కని విని ఎరగము. ఇది ఒక రాక్షసుడికి దేవుడికి, అంటే రాక్షసుడు వర్సెస్ రాష్ట్రంగా మనం భావించాలి ఈరోజు. కాబట్టి అంత శక్తిని ఎదుర్కోవాలి అని అంటే ఒక్కరి వల్ల ఇది